ఫార్ములా ఈ రేస్ కారులో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో, ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కేటీఆర్ అయితే ఈరోజు హైకోర్టుకి రావడం జరిగింది. అయితే హైకోర్టులో తన న్యాయవాదినైతే అనుమతించకపోవడంతో ఆయన కూడా వెనుదిరిగి రావాల్సి వచ్చింది. దీంతో ఏసీబీ మళ్ళీ ఆయనకి నోటీసులు ఇవ్వాలని అయితే చూస్తుంది. నిజానికి ఫార్ములా ఈ రేస్ కారులో జరిగినటువంటి అవకతవకలు ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి 2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెల మధ్య దాదాపు 41 కోట్లు ఎలక్ట్రో బాండ్ల ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గ్రీన్కో అనే సంస్థ. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, కొన్ని వందల కోట్లు బయట దేశాలకి వెళ్ళాయి. కొన్ని వందల కోట్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కొన్ని వందల కోట్లు బయట దేశాలకి ఏ విధంగా వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి, వాటి గురించి లెక్కలు కూడా అడుగుతుంది. అయితే ఈ 41 కోట్ల గురించి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పగలుగుతుంది తప్ప, మిగతా బయటికి వెళ్ళినటువంటి 100 కోట్లు ఏవైతే ఆరోపించారో ఆ 100 కోట్ల గురించి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలు అయితే చూపించలేకపోయింది. ఏసీబీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 41 కోట్ల గురించి అయితే ఆరా తీస్తున్నారు. ఇంకా ఏమైనా అవకతవకలు జరిగాయి అనేది కూడా ఆరా తీస్తున్నారు. దీనిపైన కేటీఆర్ కూడా మొదటి నుంచి కూడా స్పందిస్తున్న విషయం ఏంటంటే, కేవలం నన్ను ఏదో ఇరికిని పెట్టి నా ప్రతిష్టని, మా పార్టీ ప్రతిష్టని దిగజార్చాలని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలని తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. ఎలక్ట్రో బాండ్లు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారమే మేము డబ్బులు అయితే తీసుకున్నాం. ఆ విధంగానే పార్టీకి వాళ్ళు ఫండ్ ఇచ్చారు. అంతకు మించి మాకు డబ్బులు ఇవ్వలేదని కేటీఆర్ అయితే చెప్పడం జరుగుతుంది.